ఈ రాత్రి దినాన తండ్రి ఈ నామ మహిమ కొరకు తండ్రి ఈ తోటి ఆత్మల అవసరతల కొరకు తండ్రి ప్రార్థన సహాయం అవసరత కొరకు తండ్రి మేము కూడుకున్నాను తండ్రి. ఈ సందర్భంగా నీ వాక్యం చెప్పే భాగ్యం నాకు వచ్చినందుకు నీకు స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి నా సహదాసుడు తండ్రి రాజుగారు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను తండ్రి. తండ్రి మీ చిన్న మందిని మీ వాక్యాన్ని వక్రీకరించిన ఎడల నా మెడకు రాయి చుట్టి నన్ను పడేవాడు నేను పాత్రలు నీ సత్యవాక్యాన్ని నేను చెప్పే విధంగా నాకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించి తోడ్పడండి. ఈ ప్రార్థన నా రక్షకుడు నా విమోచకుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. సహదేవ్ గారు కదండి మీ పేరు? సహదేవ్ గారు. నాకు లేదని నేను ఒప్పుకొని నాకు లేదని చెప్పుకోవడానికి నేను ఎటువంటి సిగ్గుపడను. నా దగ్గర తలాంతం లేదు. పాట అంటే భయం అండి. మీకు ఇందాక నేను ఈరోజు ఏ అవసరం మీకు చెప్పను, ఎందుకంటే మీరు కాపర్లు, మీకు వాక్యాలు తెలుసు. వాక్యాలు రెండు రకాలు, ఒకటి మోటివేషనల్ స్పీచ్, రెండు డిసిప్లిన్ స్పీచ్. ఈ డిసిప్లిన్ స్పీచ్ నుంచి పుట్టుకొచ్చిందే డిసైపుల్షిప్, శిష్యత్వము. మోటివేషన్ ఏంటంటే ఓన్లీ రేడియో, మనం వినడమే తప్ప అభిప్రాయం చెప్పడం కానీ కరెక్షన్ కానీ ఏముండదు. నిన్ను పంపు కొట్టేసి గాలి లేపడమే, ఈ చెవంట తెలిసి ఆ చెవంట వదిలేయడమే మోటివేషనల్ స్పీచ్. కానీ నేను దానికి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వను. దానికి నా ఇంటి పక్కనైనా దానికి వెళ్ళను, 100 కిలోమీటర్ల దూరం ఉండేవాళ్ళం. కానీ నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను, ఇక్కడ నేను వాక్యం చెప్తాను చూడండి. నేను దేవుని స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అనాలి, నేను హల్లెలూయా అంటే మీరు ఆమేన్ అనాలి. ఓకేనండి? నేను హల్లెలూయా మీరు హల్లెలూయా అంటే కాకూడదంటే అదిగో దొంగ అందరూ దొంగ అంటే దొంగ పట్టుకునేది ఎవరు? ఓకేనండి? అయితే ఇప్పుడు నేను సహదేవ్ గారి దగ్గర నుంచి మొదలెడతాను. సహదేవ్ గారికి మీద తల ఉందని చెప్పాను కదా, నా దగ్గర అది లేదు, నాకు ఉందని చెప్పలేదు కదా. నేను ఐడెంటిఫై చేశాను. మీ దగ్గర ఉన్న తలాంతం నా దగ్గర లేదు అని చెప్తున్నాను. అయితే మీరు తీర్పు మాత్రం కొద్దిగా సిద్ధపడాల్సి ఉంటుంది. ఆ 50 పాటలు మీరు రాసినా వేరే రాసిన కంటస్థ పెట్టారా? వేరే పాట. ఓకే, మీరు మాత్రం కొద్ది తీర్పు సిద్ధపడాలి. ఎలా పడాలంటే నేను చెప్తాను. మీకు చెన్నై జైపాల్ గారు ఐడియా ఉంటుందండి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఫేమస్ రాజప్రకాష్ పాల్ హైదరాబాద్ ఉన్నారు కదా, ఈ కొడుకు విషయం నాకు అవసరం. ఒకప్పుడు నేను వాక్యంలోకి వచ్చినప్పుడు ఆయన టీవీలో ఎపిసోడ్లు చూస్తున్నాడు చెన్నై జైపాల్ గారు. ఆయన సాక్షి చెప్పారు, నా సంస్థకి కల్వరి అని నేను ఎలా పెట్టాను అంటే, నేను రూమ్లో ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుప్రభు వారు శిలువ మీద వేలాడుతూ కనిపించారు, అందుకే నా సంస్థకి నేను కల్వరి అని పెట్టాను అంటారు. శిలువ మీద వేలాడారు కదా, ఓకే బాగా. తర్వాత నేను వాక్యం నేర్చుకుంటున్నాను కదా, బైబిల్లో వచ్చాను కదా, ఓకే అది ఎందుకు తప్పు అని నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, పాట పుడుతున్నట్టు నజరేయుడా నా యేసయ్యా ఓకేనండి. ఇది మీరు ఒక జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. నజరేయుడు అని యేసు ఎవరు? బైబుల్లో ఉన్నది మనం తెచ్చి తోసాము. ఆనాటికి ఆయన దేవుడిచ్చే తలాంతు ఎవరికి? బ్రహ్మేశ్వర గారికి. ఏమిటో తలాంతు అంటే సంఘ స్థాపన, గాత్రం, ప్రజల్లో ఉజ్జీవం. అక్కడ తర్వాత పులిస్తాం. కానీ నిన్న దొరికిన అన్నం కొని ఈరోజు తృప్తి పడ్డం కాదు. ఈరోజు శ్రేష్టమైన ఆహారం గురించి మనం తాపత్రయపడాలి. మీకు ఎందుకు ఇప్పుడు ఈ 2 ఉదాహరణలు చెప్పాను. నజరేయుడు యేసయ్య, కల్వరి మీద శిలువ. ఓకేనండి? ఆయన ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో పుట్టారు. లేక వచ్చిన ప్రకారం 5:2 ప్రకారం అనుకుంటా. మీకు 5:2. ఓకేనండి? ఆయన ఎక్కడ పెరిగారు? నజరేతులో పెరిగారు. ఓకేనండి? ఆయన ఎక్కడ పరిచయం చేయాలి? గలిలయ, యూదయ ప్రాంతంలో పరిచయం చేయాలి. చనిపోయింది ఇక్కడ అపోలో కొండ మీద, అదే గొల్గొతా కొండ మీద. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? స్టీఫెన్ అపోస్తల కార్యాలు స్టీఫెన్
లాస్ట్ ఆయన చనిపోయే ముందు ఆయనకి ఎక్కడ కనిపించారు యేసుప్రభు వారు? తండ్రి కుడి పరుస్తున్న అడ్రస్ ఎక్కడ? ఆయన అడ్రస్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా సులువు మీద ఎలా ఆడుతున్నానంటే, నువ్వు 5వ తరగతి చదివావు, 6, 7, 8, 9, 10, 11, 12, మళ్ళీ డిగ్రీ 1, 2, 3, మళ్ళీ పీజీ 1, 2, నువ్వు పీజీకి వచ్చేసారు. నేను ఇంకా 6వ తరగతి పాఠాలు 3వ తరగతి పాఠాలు చెప్తానంటే ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారు ఇంకా నాకు సులువుగా కనిపిస్తారని ఓకే. ఆ రోజు పేదలు అపస్తుల కార్యాలు అనుకుంటా నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనకు రాములు, స్త్రీలు, కుమారులు ఎలాగ ఎక్కువ మంది, ఏ కుమారు? నజరేయుడైన యేసు నామములో ఆ పేరు ప్రార్థన చేశాడు. అపస్తుల కార్యాలు అది ఇప్పుడు మనం వాడేస్తున్నాం. ఆయన అడ్రస్ మారిపోయింది అయ్యా. ఆయన ఇగో నాకు నచ్చిన వాక్యం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నమ్మలేదు నమ్మాం కానీ అందరికీ ప్రభు. ఆయన ఏమాలోచిస్తున్నాడు? ఇంకా మనం వెనక ఆయన నామాన్ని మనం మహిమపరుస్తున్నామో వాళ్ళు కూడా మారు మనసు పొంది ఆయన అంగీకరించి ఆయన నామంలో నీటిలో బాప్తిజం తీసుకుంటే ఆయన సొంతం. దాని గురించి మనం ప్రయాసం పడాలి. ఈ ప్రార్థన అవసరతలు కూడా మారు మనసు నేర్పిస్తాం. అయితే ఈ అక్షయమైన శరీరానికి మనకు అవసరతలు ఉంటాయి కదా. బండి నడవాలంటే ఫీల్ ఉండాలి, ధూళి పడితే దుమ్ము దొరకాలి. ఆ అవసరతలు అనడంలో తప్పలేదు. ఓకేనా? రెండో విషయం ఏంటంటే, అంటే నేను ఎందుకంటే మీకు చెప్పానంటే పాటల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి. ఆ రాసిన టైంకి ఆ జ్ఞానం కరెక్ట్, నీతి అనేది టైంకి కాలానికి మారిపోతుంది. ఆ రోజుల్లో ఆ జ్ఞానం బట్టి ఆ ప్రజలకి ఆ నీతి కరెక్ట్. ఇప్పుడు కుదరదు. యాక్చువల్గా నాకు విశ్వాసం ఉంటానని తెలియదు. నాకు నేను ఆయన 2 నిమిషాలు మాట్లాడాను కదండి కాన్ఫరెన్స్ కలిసినప్పుడు. బ్రదర్ ఏం చెప్పలేదు, ఏంటి అకేషన్ ఏంటి ఫోన్ లైన్ పేరు దగ్గర మన కాపులు వస్తారు. అయితే సబ్జెక్ట్ వెళ్తే కాపులకి రోజు వాళ్ళే చెప్తారు, నాకు నేను చెప్పేది ఏంటి అని ఆలోచించి సర్లే మనం డైలీ యుద్ధాలు మనం మనవాడు అన్నాడు 70 తప్పులు అబద్ధాలు అంటున్నాం. అబద్ధాలు కాదు, మనం తప్పులు కాదు, ఇది తప్పు అబద్ధం కాదు, ఎక్రెస్ తప్పు. ఓకేనా? అబద్ధానికి తప్పుకి తేడా ఉంది. అబద్ధం ఏంటంటే తెలిసి చెప్తాం, తప్పు తెలియక చేస్తాం. అబద్ధం తెలిసి చెప్తాం. నేను ఒకటే నేర్చుకున్నాను, నాకు ప్రార్థన చేశాను కదా, నాకు యేసుప్రభు గారి స్టైల్ కాదు, పౌల్ గారి స్టైల్ కాదు. పౌల్ స్టైల్ ఏంటంటే పౌలు అపోస్తలుడైన పౌలు స్టైల్ ఏంటంటే అదేదో సావధాన వేద దండోపాయం ఉంది కదా, వీటిలో ఎక్కడ అవతల పడతాడో వాటికి తగ్గబడుతుంది. ఆయన సరే అక్కడ వెళ్ళిపోయినప్పుడు రామ పౌరుషత్వం మాట్లాడు. ఎక్కడ ఆ పత్రికల్లో మీరు చూడండి, నాకు తోచుతున్నదని అవ్వదని అంటారు. నేను అబద్ధం ఆడలేదు, సత్యం చెప్తున్నాను అంటారు. ఓకేనా? యేసుప్రభు వారి స్టైల్ ఏంటంటే చెప్తే నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పాల్సి వస్తే నిజం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. కాము తీర్పు రోజు ఏం జరిగింది? పిల్లలిద్దరు తీసుకెళ్ళినప్పుడు రాత్రి 9 నుంచి తెల్లారి 10 వరకు తిప్పారు. పేరు వద్దాయి కదా పిల్లలందరికీ, ప్రధాన యాజకులు మీరు అంటున్నారు కదా యూదుల రాజు, అంతే నిజం. మిగతా ఆయన ఒక్కొక్క అబద్ధం చెప్పుకుంటే ఆయన ప్రాణం బతుకుంటాడు. అబద్ధం చెప్పాల్సి వస్తే అబద్ధం చెప్పుకో, నిజం చెప్పు, కాదు నాశనం. ఓకేనండి? ఓకే, మీకు ఎప్పుడు తెలిసిన వాక్యం ఇంకో మాట చెప్తాను. బైబిల్ చదవండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. నేను మీకు అసలు నేను చూడట్లేదు, మా సహవాసులకి నేను వాక్యం చెప్తున్నాను. మీకు ఇది అర్థం అవ్వచ్చు, అర్థం పోవచ్చు. ఓకేనా తల్లులారా? 28, 19, 20 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొని వలనని వారికి బోధించిడి. 19లో 2 verses, 8b, 20లో A1. ఓకేనండి? ఇప్పుడు రివర్స్లో చదవండి, 20 నుంచి 19కి వెళ్ళాలి.
నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు కాబట్టి వారిని కాబట్టి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది యాక్చువల్ ప్యాటర్న్. యాక్చువల్ బైబిల్ చదివే ప్యాటర్న్ ఇది. మనం ఏం చేస్తున్నాం, ముందు పేపర్ పెట్టి ముంచి తర్వాత కూర్చోబెట్టి చెప్తున్నాం. కానీ ముందేది 20 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. తర్వాత ముందు బోధించి. అందుకే అంటారు హెబ్రీ పత్రిక 6:1-2 హెబ్రీ పత్రిక నిర్జీవ క్రియలను విడిచి 6:1-2 కాబట్టి విడిచి పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు నిక్షేపణమయు మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ ఒకటకు అండర్లైన్ చేసుకుంటారు. మూలోపదేశము మాని సంపూర్ణ ఒకటకు సాగిపోతారు. ఇంకా మనం ఏమయ్యా ఇంకా దాగేశ్వరి అప్రాస్తులే చెప్తున్నా. ఆయన ఏం చెప్తున్నారు, నేను ఏమేమి చెప్పాను మీరు కైపోయినా. ఇంకెలా మన సంఘ క్షేమాభివృద్ధి ఎలా విస్తరిస్తుందండి, ఎలాగ అభివృద్ధి చెందుతుంది. మీకు ఒక మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ వ్యవహార సువార్తలో కథ వచ్చేలా మాట్లాడుతాను. మంచి కాపర్ని కాపర్నము అని ఏమంటారు, నా గురులు నా స్వరము వింటాయి. ఓకే, మీకు ఎంత భాగ్యం ఇచ్చారు దేవుడు, మీరు కాపరి ఉండి మీకు గొర్రెలు ఇచ్చారు. ఇప్పుడు నిజమైన గొర్రెల్ని కాపరిని తీసుకున్నారు. గొల్లలు అంటారు కదా, గొల్లలో పాలనలో అంటాం. ఒక 50 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుంది? ఆడగొర్రెలు ఏంటి అలా మంద పెరుగుతుంటారు. ఇప్పుడు మీరు కాపరి అయితే మీ గొర్రెలు మరి వేరాలి కదా. ఏమిటా వేరే అంటే మరి నువ్వు మూలోపదేశం వాళ్ళకి తెలిస్తే కదా వాళ్ళ ఎక్కువ చెప్పడానికి. మీ దగ్గర 5 మంది ఉన్నారండి. 5 మంది ఒక 5 సంవత్సరాలు ఒక 5 చెరొకలైనా కనాలి. అందుకే పౌలు భక్తుల్లో మాట్లాడాడు తిమోతితో, నా సువార్త వలన నేను నిన్ను కంటిని నా కుమారుడా నా కొడుకు పుట్టాడా కదండి సువార్త. అలాగే మీ గొర్రెలు ఎంతమంది కంటున్నారు, అలా మీరు ప్రేరేపించారు. మూలోపదేశం మీరు చెప్పండి. మోటివేషనల్ 2 నిమిషాలు ఆ రోజు ఉద్యమం వచ్చేస్తుంది. నేను చాలా మన డిసెంబర్ 25 ఆర్కే బీచ్లో చందు పిలిచాడు. చాలా ఖర్చు పెట్టి క్రిస్మస్ పెట్టాడు. మా ఊరు రమ్మన్నాడు. వాక్యం చెప్పారు. పలానా స్టీఫెన్స్ అన్న ఇదో పేరు చెప్పాడు. సరే వెళ్ళాను. నాకు ఆయన పూర్తిగా కూడా నేను మధ్యలో ఇస్తాడు. వాక్య భాష చెప్పాడు. ఏం చెప్పాడు? వాక్య భాష ఏం చెప్పాడు? అంటే ఆ నిమిషంలో ఉద్యమం వచ్చింది. అది ఒకటే గుర్తొంది. ఈ తాత ఈ చెవంట అంటాడు, ఈ చెవంట వినదే ఆ చెవంట ఏం చెప్పాడు? ఉద్యమం అంతే. మోటివేషనల్ స్పీచ్ ఇస్ డేంజరస్. సంఘ క్షేమాభివృద్ధి జరగదు. ఇప్పుడు మాట ఇప్పుడు మత్తయి సువార్త 19 ఏ చదివితే ఏమనుంది? కాబట్టి ఫస్ట్ కింద నుంచి వెళ్ళాం. ఏమని? నేను ఏమేమి ఆజ్ఞాపించు వాళ్ళకి గైకొనవాలని అండర్లైన్ చేసుకోవాలి. మొత్తం రిఫరెన్స్ అందరూ చేస్తాం. కానీ ఏది ఇంపార్టెంట్ అదే గీయాలి. ఓకేనండి. గైకొనవాలని బోధించుడి. ఆ 2 రిఫరెన్స్లో ఈ 2 అండర్లైన్ చేసుకోవాలి. మీద బాప్తిజం పడుతున్నాము. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు సమస్త జనులను శిష్యులుగా చేయుడి.
ఓకే, ఎవరిప్పుడు శిష్యులు? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. కాదు. 11:7 చదవండి అపోస్తలుల కార్యాలు 11:27. అపోస్తలుల ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగాబు అను ఒకడు నిలువబడి భూలోకు మొత్తట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. క్రైస్ట్ ఆ పైన వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదటి అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఈ రిఫరెన్స్ లో 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోవాలి. ఒక సంవత్సరం అంతయు వాక్యము బోధించు ప్రసంగం చెప్పారు, వాక్యం బోధించారు. ప్రసంగం చెప్పినట్టు మీకు ఎఫెసీ పత్రికలో ఫైవ్‌ఫోల్డ్ మినిస్ట్రీస్ అని ఉంటుంది. అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, సువార్తికులు. ఓకేనా? బోధనకి ప్రసంగానికి తేడా. ప్రసంగాల్లో నీ అనుభవం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. బోధనలో ఉన్నదంటే చెప్పాలి, లేకపోతే తోలు ఊడిపోతుంది. అదే యాకోబు పత్రికలో మాట్లాడు. యాకోబు పత్రికలో 4:5 మనం బోధకులు కాకుండా ఉంటే మంచిది, లేకపోతే మనమే. అర్థమైందండి? బోధకుడు వేరు. చూడండి, ఇప్పుడు చాలా మంది మనం ఏం చెప్తాం? మాది అపోస్తలుల బోధే, మనది సార్వత్రిక సంఘమే, ఆదిమ సంఘం రీమోడల్ మాది. దీనికి అప్పుడు నిలబడదు. ఆ పారామీటర్ దగ్గర ఏ సంఘంలో 13:1 చదవడం అపోస్తలుల కార్యాలు 13:1. అంతియోకియలోనున్న సంఘములో బర్నబా ఒకటి, నిగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలను, అక్కడ 5 ప్రవక్తలను, బోధకులను. అంటే ప్రవక్తలు ఇప్పుడు మనం కాపరులు అనుకున్న సంఘం. అంటే ఒక సంఘానికి కాపరి, బోధకులు ఉన్నారు. ఆదిమ సంఘంలో ఇప్పుడు ఉన్నారా? కాపరి ఏంటంటే అంత కట్టాలి, కాయాలి. ఇప్పుడు మనం మాట అన్నాడు, పిల్లగారు పరిగెత్తేదేమో కాదు. బర్త్డే పుట్టినరోజు నుంచి చావు తినడం అంటే దేవుడు పుట్టిస్తారు, వచ్చి ఊపితే నాశకాలంలో ఊపిరి పీల్చుకుని ఏడ్చుకుని మళ్ళీ ఊపిరి అయిపోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళిన వరకు కాకపోతే హౌస్ మిస్టింగ్ వెళ్ళి కష్ట సగం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే నేను నాన్ డినామినేషనల్, నేను చెప్పాను కదండి, నా పేరు ఏమంటుంది, బాప్టిజం నేమ్ ఏమంటుంది. కానీ నేను ఏది ఆశించి అక్కడికి వెళ్ళానో అక్కడ వాక్యం లేదు. వాక్యంలో తిరిగేటనే తెగ తిరిగానండి. ఇన్ని నేను నాకు పెంతుకొస్త బాగా తెలుసు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బాగా తెలుసు, ఓకేనండి. బాప్టిజం బాగా తెలుసు, లోదన్ బాగా తెలుసు, క్యాథలిజం బాగా తెలుసు. 5 నిమిషాలు మీరు గంట ప్రసాదం చెప్పాలనుకోండి, 5 నిమిషాలు మీరు చెప్పాలనుకుంటే ఏ డినామినేషన్ నేను కనపడేది. కానీ నేను అయితే ఇక్కడ డినామినేషన్ అంటే కొందరికి పాపాలు వచ్చేస్తాయి. కానీ ప్రతి డినామినేషన్ ఒక ట్రూత్ పట్టుకుంటే బయటకు వచ్చింది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మిగతాదంతా మసాలా.
ప్రతి ట్రూత్ మన అందరం దుర్బోధన గ్రహం మీద అంటున్నాం కదా, అది ఏ ట్రూత్ పడుకుని బయటకు వచ్చారు. అపోస్తల కార్యాలు ఛాలెంజ్ ఎక్కడైనా తగ్గినట్టు ఇప్పుడు మత్తయి వార్తలో ఆయన గ్రేట్ కమిట్మెంట్ బాప్టిజం చేయమని ఇచ్చారు. అపోస్తల కార్యాలు రియల్ టెస్ట్ మ్యాచ్ గ్రౌండ్ లో దిగిపోయింది, పిచ్ లో మ్యాచ్ ఆడిస్తారు 28 నుంచి ఏదైనా అపోస్తల కార్యాలు ఎక్కడైనా తండ్రి యొక్క కుమారుని యొక్క బాప్తిజం ఇచ్చారా? చేసినామో క్రీస్తు చేసినామో క్రీస్తు ఏదో ఒకటి ఆయన నామమే ట్రూత్ పట్టుకుని వచ్చారు. కానీ మిగతాదంతా మసాలా. పెంతుకొస్తే స్టార్ట్ అయింది 1904లో. ఇంకేమన్నా కొట్టుకున్నాము, ఉద్యోగం రావాలి, ఆత్మవరం రావాలి, ఆ పట్టుకుని వచ్చారు. ఆత్మ వరాలేమంటే వరాలు కరెక్టే. ఇంకొకరికి సూచన క్రియ ఉంటుంది, భాష నీటి ఉంటాయి, భాష ఒకే పట్టుకుని మీరు ఏమైనా పడుతున్నారు. మరి మిగతా వరాలు భాష ఈజీ, నేను ఏం మాట్లాడుతుందో మీకు తెలియదు. మరి మిగతా వరాలు అంటే ప్రతి డినామినేషన్ స్టార్టింగ్కి బ్రహ్మణ సంఘం ఉంటుంది. ఏమిటి తల్లి ఒరిజినల్ గ్రూప్ పట్టుకుని వచ్చారు? మనం అందరం సహోదరులు, వ్యవహార సహోదరులు, అర్థంగా వచ్చారు. మనందరం సహోదరులు నేర్చుకోవడం కాదు, మనకి హెచ్చు తగ్గులు కాపరీ విశ్వాసి మన బ్రదరా పెట్టాడు అంతే. కానీ మళ్ళీ అంత మామూలు. ఆ బ్రదర్ నుంచి అంటుకట్టి ఉందా భక్త సింగ్ డినామినేషన్. ఎందుకంటే మిగతాదంతా కావాలి. మోకాలు ప్రార్థన అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఇందాక చదివించాను కదండి 11, 27, 26 ఏమిటదంటే తీయండి. ఒక సంవత్సరం అంతయు బహు జనములకు వాక్యమును బోధించిరి అనేది ఒక లైన్. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడారు. ఇందాక మత్తయి సువార్త 28:19 చెప్పుకున్నాం. శిష్యులు ఆయన ఏమేమి గైకొనాలో చెప్పి బాప్తిస్మం ఇచ్చుచు శిష్యులుగా చేయండి. ఆ శిష్యులు క్రైస్తవులకు అనబడారు. ఇప్పుడు మనం క్రైస్తవులు చెప్పుకునే వాళ్ళు శిష్యులా? ఇది క్వశ్చన్. కాపులుగా మీ కర్తవ్యం వేరు. ఇందాక మనం చెప్పుకున్నది ఎప్పుడు కావచ్చు 1, 2 మూలోపదేశాలు చెప్పాలండి. రోజు జోరేగా చెప్పకూడదు. వాళ్ళకి మనం చెప్తే ఇప్పుడు సిటీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సిటీలో మీకు ఇక్కడ నాకు తెలిసి తెల్లలైతే మనం చూసుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పుకోలేదు, మీరు చెప్పుకోలేదు. సిటీలో ఏంటంటే ఈ రోజు ఈ చర్చలో ఉన్నాడు, 2వ రోజు ఇంకో చర్చ జంప్ అయిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వాడు మంచి విశ్వాస కాపైన ఉండాలి. 2 నువ్వు మంచి కాయలు ఉండాలి. సరే ముందు నీ జరిగిపోతావు. ఆయన ఎందుకు కాయలేదు? ఆయనకు కావాల్సిన ఆ ఫుడ్ని పెట్టలేకపోయావా? మీరు ఆ ఫుడ్ విమర్శ చేసుకోవాలి. 2 కారణాలు కదా. ఈరోజు ఇన్ని దినాలు ఇక్కడ వచ్చి ఆత్మీయ ఆహారం తిన్నాడు. రేపు వెళ్ళి మన కళ్ళు వెళ్ళిపోతున్నాడు. టైం అవుతుంది కదా, ఆరాధన కాదు అలాగే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడైనా కారణం వాడిని పిలిచి శాపీకారాలు పెట్టి కన్నా ముందు నీ ఆత్మ విమర్శ. వాడికి కావాల్సింది పెట్టలేకపోయావా? ఏం ఆశించి వచ్చాడు? ఆడు ఆశించింది వాక్యం విరుద్ధమైతే మీరు అయ్యా నేను ఇది ఇవ్వలేను, ఇంక అక్కడికి రాసానికి చెప్పి అప్పుడు మీరు తిరిగి పదవులుగా. నా గోల్ ఒకటేనండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 4 మనిషి అంటేనే తప్పు అంటేనే మనిషి. ఏ మనిషి తప్పు చేయకుండా ఉన్నాడు. అందుకే అన్నారు పునరుద్ధరణలో ఈ క్షయమైనది పోయి అక్షయమైన వాడు ఇస్తారని కొరికి పత్రికలో చెప్పాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ రిఫరెన్స్ లో 2 లైన్లు అండర్లైన్ చేస్తున్నా. ఒకటి, ఫస్ట్ లో నా మాట విని. ఇప్పుడు మనంతా ఏంటి? మూలోపదేశం కదా. బాప్టిజం కన్నా ముందు మూలోపదేశం, బాప్టిజం తర్వాత కూడా వాడు వాక్యంలో స్థిరపడిపోతే మీరు చెప్పలేనప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అయ్యో నీకు డౌట్ ఏంటి? ఇంతమంది విశ్వాసం జరుగుతున్నారు, ఏ డౌట్ అంతా అర్థమైపోతుంది. నేను రివర్స్ చదివించాను.
ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఈ విధంగా వ్యవస్థ వాళ్ళని? లేదు. ఓకేనండి. ఏం లేదండి, అందరి విధంగా బైబిల్ ఉంది. వాక్యాలు పేర్చే విధానం మనకు తెలిస్తే బైబిల్ డీసీ అంటే యాక్చువల్గా ఒక స్కాలర్ ఏమంటారంటే బైబిల్ బైబిల్ డిక్షనరీ. ఇప్పుడు జనరల్గా ఎక్కడ ఏదైనా సబ్జెక్ట్లో మనకి ఏదైనా దాని అర్థం కాకపోతే డిక్షనరీ కాదు, వేరే బుక్ డిక్షనరీ కాదు. కానీ ఇందులో ఏదైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇందులో ఎత్తుకోవాలి. దానికి ఏమో మాట్లాడుతుంది యెషయా చెట్టు కొంత అసలు కొంత మళ్ళీ ఇంకో కొంతమంది అక్కడ అంటారు దేని జతపక్షి తాగితే ఉండక వాళ్ళదు దేవుడు నోటి ఊపిరి జత చేస్తాడు. దాని ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. మనం వాక్య పేరు విధానం పేర్చుకోవాలి, మనకు అనుకూలమైంది కాదు. ఒక్క విషయం చెప్తానండి, మీరు ఏ బోధ చేయండి, ఏ నామినేషన్ బోధ చేయాలి, రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమకరంగాను నరునికి ప్రయోజనకరంగాను ఈ రెండింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా అది బోధ కాదు. ఓకేనండి. స్వప్రయోజనం ఉండకూడదు, సంఘ క్షేమాభివృద్ధి జరగదు. స్వప్రయోజనం ఉండాలి ఎంతవరకు, అది కూడా దేవుడు ఆర్గనైజేషన్ ఇచ్చాడు. పనివాడు చేతనికి పాత్రుడు. ఇందాక మనలో సామెతల్లో ఓకేనండి సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాడు. బేదలో యెహోవాకు బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టు. బేదలు కనికరించమన్నాడు. ఇక్కడ రెండు పాయింట్లు అండర్లైన్ చేసుకోండి. కనికరము బేదలు, బేదలు కనికరం అంటే బేదలు ఎవరు? ఫ్లైఓవర్ కదా గడ్డల మీద బాబు బాబు అనుకున్నాడు బేదరా ఆయన అంటారు. బేదలు ఆడుతారు. రెండు అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చిమన్నారు. ఓకే, ఇంకేం చెప్పాను, అపోస్తుల కార్యాలు ప్రాక్టికల్ ఉండాలని చెప్పాను కదా. 4-5 వచ్చినాల్లో వాళ్ళు అక్కడ స్థిరాస్తులు అమ్మి ఎవరికి ఇచ్చారు? వాళ్ళు బస్సులకు కావాల్సిన ఉంచుకొని ఇచ్చారు. అంటే రెండు అంగీలు అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు ఉన్నాయి, నేను నా భార్య నా కొడుకు నేను బతుకున్నంత మాకు ఎంత సరిపోతే అది ఉంచుకొని మిగతాది దేవుడు రాజ్య నిర్మాణం నిమిత్తం ఇవ్వాలి. ఎవరు తల్లి కొడుతున్నాడు? తల్లిదండ్రులను తల్లిదండ్రులు చర్చించి చాలా మంది అపార్థం చేసుకుంటారు. మా వీళ్ళు మొత్తం మందులు అంటారు కదా, పిల్లలు కానీ అన్ని పిలుస్తారు. వాళ్ళు ఏంటంటారు? వదిలిపడతాడు, చేసుకుని తల్లి వదిలేమంటాడు. ఏం దేవుడు ఇక్కడ వదిలేయడం అంట చెప్తారు కదా. కోడింగ్ భాషలో రాసింది మనకు డీప్ వచ్చింది. ఏమిటో డీప్ అంటే ప్రయారిటీ. ఇప్పుడు మా ఆవిడ 90, మా బాబు ఉన్నాడు, నేను వస్తానని ఇచ్చాను. ప్రయారిటీ నా కుటుంబం చూసుకుని ఈరోజు ఇక్కడికి రావాలి. ఈరోజు ఏదో ఒకటి తెలియజేయాలి. నా తోటి సరదా దూరంలో ఉన్నారు, నా కొన్ని సౌకర్యాలు లేకపోవచ్చు, టెక్నాలజీ కానీ చెప్పే ఎవరైనా సరే ఇదే సేవలు తెలుసుకుంటే ఫోన్లే అంత గీట్గా చూసుకుని ఓకే కరెక్ట్గా చెప్పని వచ్చినోడనే ఆ మార్గం మొన్న నాకు వస్తుంది, లేదా నేను చెప్పేది వాళ్ళు కైపోయినా కైపోతా అని చెప్పి వచ్చారు. ప్రయారిటీస్ ఓకేనండి. ఆ ప్రయారిటీ ఎవరు ఇస్తారు? నిజమైన కాంగ్రెస్. బీదలు అంటే పరిచర్య నా ప్రాణం, పరిచర్య మీద నాకు ఇదే. నేను నాతో పాటు నలుగురిని నా ఆత్మను కట్టి తీసుకెళ్తున్న వాడే బీదలు. కానీ వాళ్ళకి ఇక్కడ ఒకటి చాలా మంది ఏంటంటే నాకు పిలుపుందని చెప్పేసి ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు. దేవుడి సేవ చేయొచ్చు, దేవుడి సేవ చేయలేదు కాదు. సమయం ఉందనో అసమయం ఉందనో ప్రయాసపడినా ఆయన ఉందను ఎక్కడ దొరికి అక్కడ వాక్యం చేయొచ్చును. ఎంతమంది చెప్పచ్చిన వాక్యం. కానీ ప్రయారిటీ ఇక్కడ బీదలు ఎవరు మా టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన ఉద్యోగం చేస్తూ వాక్యం మీద మొక్కుకొని సంఘం నడిపించవచ్చు, రిటైర్ అయిన పూర్తి సంఘం మీద ఆధారపడవచ్చు. ఆయన రిటైర్మెంట్ పెన్షన్ రావచ్చు. మళ్ళీ ఆయన బీదలు కాదండి, గుర్తుపెట్టుకోండి. అయినా కాబట్టి మీకన్నా ఎక్కువ మందిని సంపాదించారు. ఏమో అంటే మీకు అన్నీ వస్తాయి. ఓకేనండి. ఇంకో మాట రెండో కనికరము. కనికరం అయిపోతుందేమో. ఓకే, ఈ మాట చెప్పి ఒక 5 నిమిషాలు ఫినిష్ చేసిండి. అంటే మీకు
ఎన్నిసార్లు రమ్మని నేను వస్తాను దయ్యాన్ని నేను ఇబ్బంది పడుతున్నాను. ఓకేనండి. మీరు చూసుకోవాల్సింది ఒకటే, నేను తప్పు చెప్తున్నాను వాక్యానుసారం చెప్తున్నాను అనేది నాకు పారామీటర్. పారామీటర్ అంటే నిర్దిష్ట కొలమానం మీద అనుకుంటున్నాను. కనికరం ఇంతలో మనం ఆటలు నేను ఏమేమి ఆజ్ఞాపించుతానో గై కొనవాలని చెప్పన్నాడు కదా, అందులో కనికరం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. కనికరం గలవారు మీరు కనికరించబడదు. ఇప్పుడు చెప్పండి కనికరం అంటే అది కూడా సామెతలో చెప్పిందా, మీరు ఇక్కడ రిఫర్ చేస్తారు. కనికరము గలవారు ధన్యులు. కనికరం అంటే ఏమిటి? మీరు కనికరించబడతారు. అయ్యి అన్నం కనికరం కాదండి. కని అంటే చూసి, కరములు ఎత్తి నేను పాడకంటాం కదా, చూసి చేసి. అంటే ఇప్పుడు నీకు అవసరం ఉంది, పాప సంథింగ్ ఏదో వచ్చింది హాస్పిటల్గా, ఇందులో చెప్పాను కదా ప్రాంతంలో ఈ అక్షయ శరీరానికి ఏదో ఒక మన పొల్యూషన్ లేదా మన జీవన విధానం బట్టి ఏదో రావచ్చు, అనుకూలంగా రావచ్చు. ఆవిడ సహాయం ఉంది ఎవరికి? నాకు, మీకు, మన సంఘస్థులకి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆది సంఘం మోడల్ తీసుకుందాం. అంతలోప్పుడు స్థిరాస్తులు అమ్మేసిన మళ్ళీ 5వ అధ్యాయమో ఇదో అంటే శృంగార దేవాలయం వెళ్ళేసరి దగ్గర ఒక మాట ఉండదు, వచ్చే డబ్బులు అయిపోయి ఎక్కడ అయిపోయి వారి అక్కల కొద్ది పంచిపెట్టేది. ఓకేనండి. అది కనికరం. ఆమెకి అవసరం ఉంది, ఆమెకి అవసరం ఉంది, ఆ పిల్లోడికి అవసరం ఉంది, నీ దగ్గర ఉంది ఎక్స్ట్రా. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆవిస్తారు. ఆ రోజు అవసరం తిరిగినాడు కదా, ఇంకో రోజు వాళ్ళు బాగున్నారు కదండి. ఓకేనండి. ఇది ఆదిమ సంఘం మోడల్. అందుకనే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉంటుంది, సహవాసమందును అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి యందును ఓకే, ఈ 4 చెప్పు చేస్తాను. ఓకేనండి. రొట్టె విరిచినట్టు భోజనం అండి. ఈ రొట్టె అంటే మనం ఆధారం తీసుకునే ఆ రొట్టి రాసరసం కాదండి. ఓకే. ప్రార్థన ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, తోటి వారి గురించి, సంఘం గురించి ప్రార్థన. ఇంకా సహవాసం పోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ అండి. సహవాసం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాచీన సహవాసం అంటే ఫెలోషిప్ అని పెట్టుకుంటాం కదా. మేము బస్సులో వచ్చినప్పుడు ఏంటి ఫెలోషిప్ అని అడిగారు. యాక్చువల్గా అపోస్తల కార్యాల మోడల్ ఏంటంటే ఫెలోషిప్ ఏంటంటే మీకు నాకు చెప్పుకోవడం, నాకు తెలియదు మీ దగ్గర వినడం, మీ అనుభవం నాకు చెప్పడం, మీ అవసరం మీరు తీర్చడం, అందరం సంఘటితంగా ఇక్కడ జరుగుతుండడం, ఈ సమస్య వస్తే మీరు రావడం, నా సమస్య వస్తే మీరు రావడం. ఇది ఫెలోషిప్ అండి. ఇవి మనం పడుతున్నామా? ఇది చూసుకో. ఓకేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ ఈ వాక్యం విని గైకొని ఆచరించి దేవుని మన్ననలు దీవెనలు పొందుకోవాలని ఆశీర్వాదం. దీవెనలు మీకు ఆల్రెడీ గ్రాంటెడ్, బట్ ఆశీర్వాదాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నానండి. అందరూ కదా. ఇంకో విషయం చెప్తానండి, మీకు ప్రార్థనకి ఆరాధనకి తేడా తెలియాలి, దేవునికి ఆశీర్వాదానికి తేడా తెలియాలి. సకల ఆశీర్వాదాలకి బూటడా మా ప్రభువా కాదండి. ఆశీర్వాదం అంటే సాటి మనిషికి ఇచ్చుకునేది. నేను ఒక ఛాలెంజ్ చేస్తాను, 4 సువార్తలు కలిపి చదవండి. ఎక్కడైనా నన్ను నమ్ముకుంటే నేను ఇస్తాను డబ్బులు చెప్పాడా? 2 అంగీలు చేయమన్నాడు, మీరు ఒకరికొకరు సాయం చేయమన్నాడు. గుడ్ సమరీయుడు, మంచి సమరీయుడు కథలో కూడా ఎవరు పురుగుడు, మీరు ఒకరికొకరు తెచ్చుకోమని చెప్పారు. నా నీతిని నా రాజ్యాన్ని వెనకండి. రాజ్యం అంటే దేవుని మాట. రాజ్యం అంటే నథింగ్ బట్ సంఘం అండి. రాజ్యం కట్టడం అంటే సంఘం నిర్మించడం. నీతి అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఈక్వల్ టు నీతి. ఆ రూల్స్ని పాటించిన వాడు ఆజ్ఞాతిక్రమం పాపం, చేసినవాడు ఆజ్ఞాతిక్రమం పాపం,
ఆయన రూల్స్ పెట్టాడు. అందుకే 50 సంవత్సరాలు మాట్లాడాడు. నేను రాకపోయిన పోతే మేలు, మీకు ఏ తీర్పు ఉండదు. నేను వచ్చి మీకు చెప్పాను, ఈ సెట్ ఆఫ్ రూల్స్ అని మీకు చెప్పాను, మీరేమి విన్నారు, విషయకు తీర్పు వస్తారు. నేను రాకపోయినా మీకు చెప్పకుండా మేలు, నేను ఇప్పుడు వచ్చి మీకు చెప్పాను కాబట్టి మీరు వినకపోయినాను చెయ్యకపోయినాను మీకు తీర్పుకి వస్తారని చెప్పి. అదే ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఇస్ ఈక్వల్ టు నీతి. నీతి అంటే సెట్ ఆఫ్ రూల్స్, ఆజ్ఞలు, సెట్ ఆఫ్ ఆజ్ఞలు, రూల్స్ అండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం కొంచెం జీతంలో. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. నాకు మనస్ఫూర్తిగా